వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు ఇలాగ ఆనియన్ పకోడీ చేసుకొని తినండి. చాలా చాలా బావుంటది. ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి. శనగపిండి తక్కువగా ఉండాలి. అలాంటప్పుడు ఆనియన్ పకోడీ చాలా టేస్ట్‌గా ఉంటది. ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు ఇలాగ కట్ చేసుకొని ఇలా పిండుతుంటే అందులో ఉన్న వాటర్ అంతా వస్తది. వాటర్ వచ్చే వరకు పిండుతుండాలి. ఇప్పుడు కొంచెం ధనియాలు వేసుకొని నలుపుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, రుచికి తగినంత సాల్టు, ఒక హాఫ్ స్పూన్ కారం అన్నీ కూడా కలిపేసుకోవాలి మళ్ళీను. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి. ఒక పావు కప్పు, ఒక 2, 3 స్పూన్లు అయితే సరిపోతుంది. వరిపిండి, బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. నీళ్ళు కొంచెం చిలకరించుకొని ఇలా పకోడీలాగా వేసుకోవాలి. పొడి పొడిగా ఉంటూ వేసుకోవాలి. ఎక్కువగా తడి చేయకూడదు. పొడి పొడిగా ఉంటే మీకు పకోడీ బాగా వస్తుంది. చూసారా, శనగపిండి ఎక్కువ వేయకపోయినా ఆనియన్ ఎక్కువ వేస్తూ ఇలా ఇలా వేపుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి పకోడీ. వర్షాకాలంలో ఎక్కువగా తినడం వల్ల ఈ వర్షాకాలంకి చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలాగ పకోడీ అంతా కూడా చేసుకోండి. చాలా చాలా ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఇంకొక స్నాక్స్ కూడా చేశాను. అది ఎలా ప్రిపేర్ చేయాలని చెప్తాను రండి. చిప్స్ తీసుకున్నాను. ఈ చిప్స్ కూడా సేమ్ చలికాలంలో తినవచ్చు. ఒక నెల రోజుల వరకు స్టోరేజ్ ఉంచుకోవచ్చు. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్కి 2 గ్లాసులు వరిపిండి అయితే సరిపోతుంది కొలతల ప్రకారంగా. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలుపుకుంటే దగ్గరికి అయిపోతుంది. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలా చిప్స్ మోడల్గా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న చిప్స్ కట్ చేసుకోండి. మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజు చిప్స్ కట్ చేసుకొని వేసుకుంటే నెల రోజుల వరకు స్టోరేజ్ ఉంటాయి మనకి ఇవి. ఈ వర్షాకాలం అన్నాళ్ళు తినొచ్చు. చాలా చాలా బాగుంటాయి ఈ చిప్స్. అన్నీ వేసిన తర్వాత ఇలాగ పైకి వచ్చి సరే ఏగిపోయి బాగాను. తక్కువ తక్కువ ఐటమ్స్తో ఎక్కువ చిప్స్ రెడీ అవుతాయి. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు లైక్ కూడా కొట్టండి. చాలా బాగుంటాయి చిప్స్.